want OPS. We want OPS. We want OPS. We want OPS. We want OPS. Sadidam, Sadidam. OPS, Sadidam. Sadidam, Sadidam. OPS, Sadidam. Sadidam, Sadidam. OPS, Sadidam. आवाज दो. आवाज दो. అయితే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఓపీఎస్ ఏదైతే సిపిఎస్ ఏదైతే ఉందో మనకు అది ఒక భిక్షలాగా మాత్రమే చూస్తుంది తప్పితే మనకి ఎలాంటి ఉద్యోగస్తులు ఎలాంటి లాభం లేదు. ఇది ఖచ్చితంగా మనకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ మనకు అమలు పరచాలని ఏదైతే మనకు జనజాగరణ యాత్ర జూలై 11 నుంచి భద్రాద్రి నుంచి ప్రారంభమై ఆగస్టు 23 తారీఖు నాడు ముగుస్తుంది. ఇందులో భాగంగా మన గజ్వేల్కి 30వ తారీఖు నాడు ఈ నెల 30వ తారీఖు నాడు మన గజ్వేల్కి రథయాత్ర వస్తుంది. ఆ కార్యక్రమాన్ని అందరూ ఉద్యోగస్తులు ముందుండి విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మన పెన్షన్ అనేది మన హక్కుగా భావించి ఆ రోజు 30వ తారీఖు నాడు ఖచ్చితంగా విధిగా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరి తరఫున కోరుకుంటున్నాను. 11వ తారీఖు స్టార్ట్ అయింది, 22 నాడు ముగుస్తుంది. అందరం పెద్ద ఎత్తున పాల్గొని సిద్దిపేట జిల్లా సిద్దిపేట గడ్డ మన ఉద్యమాలకు పురిటిగడ్డ కావున సిద్దిపేట జిల్లా నుండి మన గజ్వేల్ నుండే ఒక 500-600 మంది ఉద్యోగులు కంపల్సరీ 23 తారీఖు నాడు పోవాలని కోరుతున్నాను. మొత్తం సిద్దిపేట గడ్డ నుండి ఒక 10,000 మంది ఎల్బీ స్టేడియంలో సిద్దిపేట గడ్డ వాళ్ళ గడ్డ అని తెలవాలి. అంత మనము కంపల్సరీ అక్కడికి వెళ్ళి సిపిఎస్ను ఓపీఎస్ను చేసేదాకా అందరం కొట్లాడాలి. దాని మీద ఒక ఏదైతే ఆ శ్రీరామచంద్రుని అక్కడి నుంచి మనము భద్రాద్రి కొత్తగూడెం నుంచి స్టార్ట్ చేసినామో మరి ఈ జనగణన యాత్రను మరి రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు ఇది 3వసారి అనుకుంటా మరి సక్సెస్ఫుల్గా మరి ఉద్యోగస్తులందరూ నీరాజనాలు ప్రతి జిల్లాకు నీరాజనాలు తెలపడం జరుగుతుంది. మరి అదే విధంగా మరి రాబోయే ఈ 3-4 రోజుల 30వ తారీఖు రోజు సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున మరి మన గజ్వెల్లో ప్రజ్ఞాపూర్ నుంచి మరి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున మరి ర్యాలీ జరగడం జరుగుతుంది. ఈవినింగ్ సాయంత్రం రోజు ఆ రోజు ఉద్యోగస్తులందరూ మరి పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక సిపిఎస్ ఉద్యోగస్తులకు ఇప్పుడు ఏంటంటే పెన్షన్ లేదు. మెయిన్ ఏంటంటే పెన్షన్ లేదు. వారికి అనివార్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది అయితే వారికి ఉన్న ఇబ్బందులు అయితే ఒక ట్రెజరీ ఎంప్లాయీకి అయితే చాలా మేమైతే ఫేస్ చేస్తున్నాం. అది ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక శారదా మేడం అని రిటైర్డ్ అయ్యారు. ఒక గ్రాడ్యుయేట్ 9 లక్షల రూపాయలు వచ్చినాయి. 9 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత మళ్ళీ సిపిఎస్ మనం ఇవ్వాలి. 60% సిపిఎస్ ఇవ్వాలి అమౌంట్. ఆమెకు ఆ 60% ఇవ్వాలంటే ఒక 1 ఇయర్ నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు అమౌంట్ జమ కాలేదు. 2024 నుంచి 2020 దాకా ఒక 1 ఇయర్ అమౌంట్ జమ అయ్యాలి. మనకున్నటువంటి డిటిఏ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా టోటల్ అమౌంట్ జమ అయిన తర్వాతనే ఆమెకు ఆ 60% అమౌంట్ ఇవ్వాలి. మళ్ళీ ఆమె 40% ఆమె పెట్టుకున్నాక ఆమె యూటిలిటీని బట్టి ఆ అమౌంట్ తర్వాత పిల్లలకా లేకపోతే ఈమె ఎండింగ్ దశలను ఏ విధంగానో ఆమెకు ఆ విధంగా ఇవ్వాలి. అయితే మరి అటువంటి చాలా అంటే ఆమె ప్రతిరోజు పెట్టని వాట్సాప్ గ్రూప్లో నాకు కానీ మా వెంకట్ సార్ కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పెట్టని రోజు లేదు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఒకటే ఒక కూతురు ఉంది. గ్రాడ్యుయేట్ అమౌంట్ వల్లేదు. 9 లక్షల రూపాయల అమౌంట్ క్రియేట్ కాలేదు. నేను ఎట్లా బతకాలి? నా జీతం బంద్ అయిపోయింది. నాకు ఇప్పుడు పెన్షన్ లేదు. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్ మీదకి వచ్చే పరిస్థితి అవుతుంది. ఇంకా అంతో ఇంతో నాకు ఒక చిన్న ఇల్లు ఉంది కాబట్టి నేను బతకగలుగుతున్నా. నేను మళ్ళీ రేషన్ కార్డుకి అప్లై చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే నాకైతే చాలా విషయం అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. అటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. ఇంకా అంతో ఇంతో మన సిపిఎస్ నాయకులు, మన టీఎన్జిఓస్ నుంచి మన రాష్ట్ర నాయకులు, మన కేంద్ర సంఘం అప్పుడు చొరవ తీసుకొని మరి ఈ ఎక్స్పైర్డ్ కేసులో ఫ్యామిలీ పెన్షన్ కూడా సాధించిన ఘనత మన టీఎన్జిఓస్ నాయకులది, మన సిపిఎస్ నాయకులది. దానికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళకు ఒక ఉపశమనం లాగా ఫ్యామిలీ పెన్షన్ రావడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ పెన్షన్ రెగ్యులర్ పెన్షన్ వచ్చే విధంగా ప్రతి ఉద్యోగస్తుడు అయితే ఏ విధంగా రిటైర్డ్ అవుతాడో మరి ఆ విధంగానే పెన్షన్ వచ్చే విధంగా మరి మనం అందరము, ఎందుకంటే ఇప్పుడు సిపిఎస్ మనము పోస్టర్ ఆవిష్కరణ అనగానే మనం ఎట్లయితే ఐక్యమైతే ఉన్నామో ఇది సాధించే దిశ వరకు కంప్లీట్ అయ్యే వరకు మనం అదే విధంగా ముందడికి జరిగితేనే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ రేపు రాబోయే జరిగే ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం కానీ ఒక సవాల్గా మనం తీసుకోవాలి. దీన్ని తీసుకొని ముందటికి తీసుకుంటేనే మరి ఓపీఎస్ ను సాధించగలుగుతాం. ఈ పెన్షన్ అనేది మనందరం ఏకమైతే తప్ప రాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా మేనిఫెస్టో పెట్టింది. మేము అదే అడుగుతున్నాం. మీరిచ్చిన మేనిఫెస్టో అనేది ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీకి బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది.
మీరు ఇచ్చిన హామీనే మేము గుర్తు చేస్తున్నాం. పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క చెప్పారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు. ఇదే కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాలు అమలు చేసింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో అమలు కావడానికి కారణం కూడా స్థితప్రజ్ఞ. చాలా మంది తెలియదు. NMOPS, నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక ఉద్యమానికి రూపకల్పన చేసి జాతీయ స్థాయిలో ఒక సంఘాన్ని స్థాపించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, రాజస్థాన్ నుంచి జైసల్మీర్ వరకు మొత్తం తిరిగి ప్రతి రాష్ట్రంలో NMOPS శాఖలు ఏర్పాటు చేసింది. ఆ 4 రాష్ట్రాల్లో పెన్షన్ రావడానికి కారణమైన వ్యక్తి స్థితప్రజ్ఞ. ఇవాళ మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే, మీరు పెట్టినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని మరి మీరు నెరవేర్చండి. మేమందరం మూకుముడిగా మీకు నమ్మి ఓట్లు వేసినాం. దాదాపు 16 నియోజకవర్గాల్లో మన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రభావితం చూపినాయి. ఆ 16 నియోజకవర్గాలు కింద మీద అయి ఉంటే ఇలా ప్రభుత్వం పరిస్థితి ఏమైంది? ఇలా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించట్లేదు. మేం ప్రభుత్వంలో భాగం, మేమే ప్రభుత్వం, సమస్య మాది, మేము ప్రభుత్వంలో ఉన్నాం. దయచేసి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో దాదాపు ఆగస్టు 22 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 23 LB స్టేడియం, ఆదివారం. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు జస్ట్ అదొక మీటింగ్ వస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక ఫీల్డ్ ట్రిప్, ఏదో మా ఫ్రెండ్స్ కలుస్తా ఉన్నారు LB స్టేడియంలో 1 గంట సేపు కలుస్తాం. ఎందుకంటే 1,00,000 మంది ఒక దగ్గర గుమ్ముగూడినప్పుడు ప్రభుత్వానికి మనం వ్యతిరేక నినాదాలు చేయాల్సిన అవసరం లేదు. సహజంగానే ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీ అందరికి నేను బాస్ అనుకోండి, మీరందరూ క్యాజువల్ గా నా ముందు వచ్చి నిలబడితే నాకేదో ఇంటర్నల్ గా వస్తుంది, ఏంది వీళ్ళందరూ ఇంత, మీరు ఏమనకపోయినా సరే, ఇంతమంది నా ఉద్యోగులంతా వచ్చిరు, ఏదో జరుగుతుందా, మీరు ఏమనకపోయినా కూడా. సో ఆ సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఆగస్టు 23 చలో హైదరాబాద్. నిజానికి నిద్ర ఉండట్లేదు. ప్రభుత్వము ఇంటెలిజెన్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా స్థితప్రజ్ఞ వెనుక తగ్గట్లేదు. ఆయన హోదా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఆయనకు అసలు ఉద్యమేమో అవసరం లేదు. 2003 నోటిఫికేషన్ ఉంది, వాళ్ళకి పెన్షన్ ఇస్తానికి వచ్చేస్తుంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు తిరుగుతూనే ఉండి, ఇప్పుడే ఊట్నూరు అయిపోయింది, ఊట్నూరు ఎమ్మెల్యేని ఇప్పుడే కలిసారు, మళ్ళీ ఆసిఫాబాద్ వెళ్తుంది. కాబట్టి దయచేసి మిత్రులందరికీ ఆగస్టు 23 చలో హైదరాబాద్ కంపల్సరీ రావాలి. అదేవిధంగా ఈవినింగ్ గజ్వేల్లో ఈవినింగ్ ఉంటుంది, 30వ తారీఖు ఈవినింగ్ 6:30. మనందరం చాలా ఫ్రీగా ఉంటాం, గంటలు ఉంటుంది. ఆ రోజు 1 గంటల ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు అన్న రాజశేఖర రెడ్డి అన్న గారిని కూడా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి.